బీసీలకి 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ బిల్లును తీసుకొచ్చింది. దీనిపైన 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని ఒక చట్టం చేయాలి అని పోరాడుతోంది. దీనిపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మీరు కూడా గమనించి ఉంటారు, గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక హామీల కంటే ఎక్కువ హామీలు బీసీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని, కులగణన చేస్తామని, బీసీలకు సంబంధించినటువంటి సబ్ లైన్కు చట్టబద్ధత తీసుకొస్తామని, ఏడాదికి 20,000 చొప్పున 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల నిధులతోని తెలంగాణ బీసీలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పుడు చెప్పడం వరకు గంభీరంగా చెప్పారు. బీసీ సమాజం ఎప్పటి నుంచో మదనపడుతున్నది. కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో 50% పైగా ఉన్నటువంటి బీసీల పట్ల ఇప్పటి వరకు కాంగ్రెస్ పరిపాలించినన్ని సుదీర్ఘ కాలంలో కులగణన జరగాలి. 50% పైగా ఉన్నటువంటి సింపుల్ లెక్కలు ఉంటాయమ్మా. తెలంగాణలో ఎన్ని పులులు ఉన్నాయంటే లెక్కలు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని లేపర్డ్స్ ఉన్నాయంటే లెక్కలు ఉన్నాయి. తెలంగాణలో అంటే ఈ చిరుత పుల్లు, పెద్ద పుల్లు, జింకలు, ఈ లెక్కలు ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర ఉన్న లెక్క. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పార్టీగా మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి బీసీల కులగణన చేయకపోవడం చారిత్రక తప్పిదం. మేము ఒక బీసీ బిడ్డగా, బీసీ ఉద్యమకారుడిగా ఈ దేశంలో మేము ఇప్పటి వరకు 2వ శ్రేణి పౌరులుగా అవమానించబడుతున్నాం. అందుకే ఇన్ని రకాల దుర్మార్గాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీసీలమైన మేము సగౌరవంగా మేమెంతో మాకంతా, రాజ్యాధికారంలో మా వాటా మేమెంతో మా వాటా అంటున్నటువంటి మేము ఇవాళ మేము అన్నటువంటి మాట కాదమ్మా. 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పింది. మేము మా నినాదం మేమెంతో మాకంతా. మరి 42% హామీ ఇచ్చి, ఇందాక నేను చెప్పినటువంటి అనేక హామీలు ఇచ్చి ఏడాదైనా కూడా దాన్ని ఊసేత్తలే. అప్పుడు మా నాయకత్వం తెలంగాణ ప్రయోజన కోసం పుట్టినటువంటి పార్టీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిలదీస్తూనే బీసీల విషయంలో ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి అసలు బీసీలకు రిజర్వేషన్ ఏ రకంగా అమలవుతుంది అనేది స్టడీ చేయడం కోసం నా ఆధ్వర్యంలో ఒక డెలిగేషన్ను తమిళనాడు పంపాం. మేము చాలా 2 రోజులు ఉండి అక్కడ ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను,